హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రేణు మహా. ఇక్కడ నేను 3 to 4 years బేబీకి ఫ్రాక్ అయితే కుట్టబోతున్నానండి. అది కూడా కాటన్ క్లాత్. ఇదంతా పొడవు వచ్చి 20 ఇంచులు, వెడల్పు వచ్చి 34. ఇది 4 మడతల మీద ఉంది. బ్యాక్ 34, ఫ్రంట్ 34. ఇది షోల్డర్ పైన క్లాత్ కోసము. వెడల్పు వచ్చి 9, పొడవు వచ్చి 4 ఇంచులు. ఇది హ్యాండ్ పైన ఫ్రిల్ కోసము. ఇట్లా వెడల్పు వచ్చేసి 16 ఇంచులు, ఇట్లా పొడవు వచ్చేసి 6 ఇంచులు. ఇదేనండి ఈ దీంట్లో కటింగు. ఇంతకంటే కటింగ్ అనేది ఏముండదు. ఇంకా స్టిచ్చింగ్ వీడియో చూద్దాం. ఈ క్లాత్కి ఒక సైడు అంచున 2.5 ఇంచుకి మార్కింగ్ పెట్టుకోవాలి. ఇదే 2.5 ఇంచు మార్కింగు ఈ క్లాత్ ఎంత పొడవు అయితే మనం తీసుకున్నామో అంత పొడవుకి మార్కింగ్ పెట్టుకోవాలి. అండ్ బ్యాక్ ఫ్రంట్ 2 సైడ్లు, అంటే ముందు వెనక 2 సైడ్లు పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ 2.5 ఇంచుకి మార్కింగ్ పెట్టాం కదా, ఇక్కడికి ఫోల్డింగ్ పెట్టుకోవాలి. ఫోల్డింగ్ పెట్టుకొని ఈ లోపలికి ఇక్కడ ఒక 1/4 ఇంచ్ అనేది ఇలా ఫోల్డింగ్ పెట్టుకొని ఇదే లెవెల్లో మొత్తం కుట్ అనేది వేసుకోవాలి. బ్యాక్ ఫ్రంట్ 2 పీసులు తీసుకున్నాం కదా, ఇదే లెవెల్లో ఇలా ఫోల్డింగ్ పెట్టుకుంటూ కుట్ అనేది వేసేసుకోవాలి. ఇలా కుట్ అనేది వేసిన తర్వాత ఇక్కడ నుంచి మనం ఎక్కడికైతే కుట్టామో అక్కడి నుంచి 1 ఇంచుకి మార్కింగ్ పెట్టుకోవాలి. ఈ క్లాత్ మొత్తానికి ఈ కుట్టిన దానిపైన 1 ఇంచుకి మార్కింగ్ అనేది పెట్టేసుకోవాలి. ఈ 1 ఇంచుకి మార్కింగ్ పైన మళ్ళీ ఒక కుట్ అనేది వేసుకోవాలి. మీ దగ్గర ఎలాస్టిక్ ఉంటే ఎలాస్టిక్ అయినా వేసుకోవచ్చు. సో నేను ఇక్కడ చిన్నపిల్లలు కాబట్టి ఎలాస్టిక్ వేయట్లేదు. ఇలాగా దగ్గర ఫ్రిల్స్ అనేది పెట్టాను. చెస్ట్ లూజ్ ఎంతైతే ఉందో దానికంటే 1 ఇంచ్ లూజ్తో ఇలా ఫ్రిల్స్ అనేది పెట్టేసుకోవాలి. నాకు 23 ఇంచులు చెస్ట్ లూజు, మొత్తం టోటల్ రౌండ్ 23 ఇంచుల్లో నేను 1 ఇంచ్ కలిపేసుకొని, ఇదిగోండి 1 ఇంచ్ కలుపుకొని, అంటే ఇటు కుట్టు వేయాలి ఇటు కుట్టు వేయాలి కాబట్టి 1 ఇంచ్ కలుపుకొని నేను ఒక సైడ్ 13 ఇంచులకి ఇలా ఫ్రిల్ అనేది పెట్టేశాను. ఇదే విధంగా ఈ పీసు, అంటే ఇంకొక పీస్ ఉంటుంది కదా, 2 పీసుల్లో ఒక పీసే మనం ఇప్పుడు కుట్టింది. ఈ రెండవ పీసు కూడా సేమ్ ఇదే విధంగా కుట్టు అనేది వేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ కోసం కటింగ్ చేసుకున్న క్లాత్ని, ఇది షోల్డర్ పైన వస్తుంది, ఇది హ్యాండ్. ఈ చిన్న ఫ్రిల్స్ అనేది ఇది ఎంతైతే పొడవు ఉందో ఈ పొడవుకి తగ్గట్టు చిన్న ఫ్రిల్ పెట్టుకొని కుట్ అనేది వేసేసుకోవాలి. ఇలా కుట్ అనేది వేసేసుకోవాలి చిన్న ఫ్రిల్స్ పెట్టి. ఇప్పుడు ఈ క్లాత్ని ఇలాగే పెట్టేసుకొని దీన్ని ఇలా కుట్టుకోవాలి. దీనిపైకి ఇలా పెట్టేసుకొని మళ్ళీ ఇక్కడ స్ట్రైట్గా ఒక కుట్టు వేసుకోవాలి. ఇలా కుట్టిన తర్వాత లోపలి క్లాత్ని బయటికి తీసుకోవాలి. అంటే ఈ రాంగ్ సైడ్ ఉండేది రివర్స్ చేసుకుంటే రైట్ సైడ్ వైపుకి వస్తుంది. ఇలా ఒక పిన్ తీసుకొని ఇలా పెట్టేసుకొని ఇలా రివర్స్ చేసుకోవాలి. ఇదిగోండి కుట్టు కనిపించకుండా ఇలా ఉంటుంది. ఫినిషింగ్ నీట్గా కనిపిస్తుంది కదా. ఇదే విధంగా రెండవ హ్యాండ్ కూడా మనము కుట్టు అనేది వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ క్లాత్ తీసుకొని ఇలా ఫోల్డింగ్ పెట్టుకొని సెంటర్కి ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. ఇలా ఒక మార్కింగ్ పెట్టేసుకొని ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుండి ఇటువైపు 2 ఇంచులు, ఇటువైపు 2 ఇంచులకి మార్కింగ్ పెట్టుకోవాలి. ఈ పిల్లలకి అంతకన్నా ఎక్కువ పెడితే జారిపోతుంది కాబట్టి 2 ఇంచులు సరిపోతుంది. బ్యాక్ పార్ట్లో కూడా ఇదే మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పీసుల్ని ఇలా ఎదురుగా పెట్టేసుకొని ఈ హ్యాండ్ తీసుకొని ఇలా పెట్టుకోవాలి. కరెక్ట్గా ఇక్కడ మనం కుట్టాం కదా, ఈ కుట్టు దగ్గరికి వచ్చేలాగా ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా ఉండాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా కుట్టు అనేది వేసుకోవాలి. స్ట్రైట్గా ఏం అవసరం లేదండి, ఇక్కడ వరకు కుట్టు వేసుకుంటే సరిపోతుంది. ఇలా జాయింట్ వేయడం అయిపోయిన తర్వాత ఇప్పుడు సైడ్ జాయింట్ చేసుకోవాలి.
ఈ సైడ్స్ ఇలా పెట్టేసుకొని మీకు చెస్ట్ లూజు ఎంతైతే కావాలి అనుకుంటున్నారో అంతా పెట్టేసుకొని కరెక్ట్గా ఇలాగా ఇటు సైడు అలాగే ఇటు సైడు ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత ఈ కింది వైపున ఇలా డబల్ ఫోల్డ్ అనేది పెట్టుకొని ఈ రౌండ్ మొత్తానికి కూడా జాయిన్ చేసుకోవాలి. ఫైనల్గా డ్రెస్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. చాలా ఈజీ, పిల్లలకి చాలా కంఫర్ట్గా ఉంటుంది. ఒకసారి ఈ డ్రెస్ అనేది మీకు కూడా ఇదే ఏజ్ పిల్లలు కనుక ఉంటే ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా మంచి వీడియోలు మీరు తొందరగా చూడాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.